ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని జనాంగమా, విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులారా, మీకు మీ కుటుంబాలకి యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారులారా, ఈ విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును మీరు విని బలం పొందాలని, ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయనను ఎదుర్కొని ఆయనతో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని పొందుకోవాలని, నరకపు అగ్నిగుండము నుండి విమోచింపబడి ఆయన రాజ్యమునకు నిత్యత్వమునకు వారసత్వాన్ని మనం పొందుకొని అనుభవించాలని ఆశపడుచు ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. గతంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైన వర్తమానాలు మనం ధ్యానం చేసుకున్నాం, మేలు పొందుకున్నాము. ప్రభు సన్నిధిలో ప్రభువుకి ఆత్మీయంగా ఎదుగుతున్నామనే నమ్ముచూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి ఇది నా కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. నా ప్రార్థనా మందిరమందు నేను వారిని ఆనందింపజేసేదను, నా మందిరమందు వారిని ఆనందింపజేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఇదిగో చదవబడిన ఈ లేఖనములో నుండి మాకు అవసరమైన మాటలు దయచేయండి. వినగల చెవి, గ్రహించే మనసును దయచేసి మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుని ద్వారా దేవుడు పలికిస్తున్న ఒక శ్రేష్టమైన మాట, నా మందిరమందు వారిని ఆనందింపజేసేదను. దేవుని మందిరంలో దేవుడు తన పిల్లలని ఆనందింపజేస్తాను అని అంటున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి? ఏ సమయంలో చెప్పారు ఈ మాట? ఏ పరిస్థితులలో చెప్పారు ఈ మాట అని అంటే, మన పితరులై ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని వాక్య పద్ధతులని కష్టకాలంలో అనుసరించేవారు. మేలు కలిగిన తర్వాత మరలా మరచి దేవునికి కోపాన్ని పుట్టించే రీతిగా వ్యతిరేకంగా నడుస్తూ ఉండేవాళ్ళు. అయితే అలాగుని వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారికి కొన్ని కష్టాలు పెట్టి, కొన్ని బాధలు పెట్టి, మళ్ళీ ఆ దేవునికి చేరువయ్యేటట్లుగా దేవుడు వారి మీదకి శ్రమలను పంపించడం పరిపాటి. అదే పరిస్థితులలో ఉండగా ఇప్పుడు వాళ్ళందరూ కష్టాలమయమైపోయారు, బాధలలో ఉండిపోయారు. దేవుని మందిరానికి రావట్లా, దేవుని సన్నిధిలో అర్పించే అర్పణలు లేవు, బలులు లేవు, దీపం లేదు, ధూపం లేదు, నైవేద్యం లేదు. దేవునికి కోపం రగులుకొని వారందరికీ బాధలు ఎక్కువ చేశాడు. భయంకరమైన ఇబ్బందులు కలిగాయి. చివరికి వారి పరిస్థితి ఎట్లాగున్నదానంటే బ్రతుకు భారం అయిపోయింది, కన్నీరే అన్నపానాలు అయిపోయినవి, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అయితే ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు వారు పశ్చాత్తప్తులు అవుతూ ఉంటే ఇప్పుడు దేవుడు వారికి ఒక సందేశం పంపిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా మీరు మరలా తిరిగి వస్తే, నా మందిరంలోనికి వస్తే, నా విశ్రాంతి దినపు నియమాలను, నిబంధనలను, కట్టడలను మీరు అనుసరిస్తే, ఉపదేశాన్ని విని ఉపదేశానుసారంగా నడవటానికి మరలా మిమ్మును మీరు నూతన పరుచుకొని అప్పగించుకుంటే, ఇప్పుడు అలాగున అప్పగించుకున్న వారిని, నా తట్టు తిరిగిన వారిని, నా మందిరంలోనికి వచ్చిన వారిని, నా మందిరమందు నేను వారిని ఆనందింపజేసేదను. ఎంత గొప్ప దేవుడండి! దేవుని జనాంగమా, ఇదిగో ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న వయసులో పెద్దలైన నా తల్లి, తండ్రి, సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఆనందం దూరం అయిపోయిందా? ఆనందం ఆమెడు దూరం అయ్యి నిన్ను ఎగతాళి చేస్తున్నట్టుగా నీ జీవితంలో ఇబ్బంది మిగిలిపోయిందా? కష్టాలతో, నష్టాలతో నీ బ్రతుకు నావ సాగుచు, కష్టాలనే, శ్రమలనే అలలు నీ జీవిత నావపైన కొడుచు, ఆ నావ అద్దరికి చేరిద్దో లేదో అనే సతమతమవుతూ మధ్యలో ఆగిపోయిన పరిస్థితులలో ఉన్నావా? అయితే దేవుని వాక్యం మీ జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు మీ కొరకు
మన కొరకు ఒక శ్రేష్టమైన మాట ఇస్తున్నాడు. నీ కష్టాలన్నీ తీసివేసి నీకున్న దుఃఖాలన్నిటిని తొలగజేసి నీ దుఃఖాలలో నిన్ను ఆనందింపజేసే దేవుడు. ఎంత మంచి దేవుడండి. ఇదిగో ఇది నీ కులం ఏదైనా కావచ్చండి, నీ మతం ఏదైనా కావచ్చండి, మీ ఆరాధ్య దైవాలు ఎవరైనా కావచ్చండి, నేను ప్రకటించే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు విని అదిగో అటు చొప్పున నడవటానికి మనలను మనం ఆయనకి సమర్పించుకుంటే ఆయన మన దుఃఖాలన్నింటిలో నుంచి ఆనందింపజేసే దేవుడు. ప్రభు అంటున్నాడు, నా మందిరమందు నేను వారిని ఆనందింపజేస్తా. అయితే ఈ మాటలు వింటున్న మీలో అనేక మందికి కొన్ని అనుమానాలు రావచ్చు. ఏమండి, ఇలాంటి మాటలు విని, ఇలాంటి సేవకులు చెప్పిన బోధలు విని, మాటలు విని, సాక్ష్యాలు విని మేము కూడా మందిరానికి వెళుతున్నామండి, చాలా కాలం నుంచి ఆనందం మాకు అబ్బలేదే, సంతోషం మాకు దొరకలేదే, అయ్యో మీరు చెప్పే మాటలన్నీ ఇలాగనే ఉంటాయండి, మాకు ఆనందం దొరకలేదండి అనంటే మందిరానికి వెళ్ళటమే కాదు, వెళ్ళిన కొన్ని పనులు చేస్తే ఆ మందిరంలో మనకు ఆనందం అనేది దొరుకుతుంది. ఏం చేయాలి? వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఎవరిని దేవుడు తన ప్రార్థనా మందిరంలో ఆనందింపజేస్తాడు, ఎవరిని తన ప్రార్థనా మందిరంలో సంతోషింపజేస్తాడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక సంఘటన మనకు తారసపడతా ఉంటుంది. ఏమిటి అనంటే అక్కడ ఒక తల్లి ఉన్నదండి. ఆ తల్లి పేరు హన్నమ్మ. ఈ హన్న అనే తల్లి ఏటేట సతీ సకుటుంబ సమేతంబుగా తన కుటుంబం అంతా కలిసి షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళటం వాళ్ళకి ఆనవాయితీ అండి. అలాగున షిలోహులోని దేవుని మందిరానికి వచ్చి వారు చేసే పని ఏంటనంటే సజీవుడైన దేవుని మందిరంలోనికి వస్తున్నారు, వెళుతున్నారు, అలాగున వస్తున్నారు, ఇలాగున వెళుతున్నారు, ఏదో మామూలుగా వస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఒక సంవత్సరం అండి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? హన్నమ్మ షిలోహులోని దేవుని మందిరంలోనికి వచ్చి తనతోనున్న వారిని అందరి సంగతి విడిచిపెట్టింది. తనకు చెందిన ఆ బంధువులు, తనకు చెందిన తన ఇంటి వారు అందరి విషయాలు, ఆ ప్రస్తావనలన్నీ మర్చిపోయి తానొక్కతే దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ఓ మూలను కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రార్థన చేసుకుంటుంది. ఆమెకున్న బాధ ఏంటో తెలుసా? ఆమెకున్న దుఃఖం ఏంటో తెలుసా? వాక్యంలో అంటాడు, హన్న బిడ్డలు లేక గొడ్రాలు అయ్యి ఉండెను అని అంటాడు. ఆమె దుఃఖానికి కారణం ఏంటనంటే ఆమె గొడ్రాలు అయ్యి ఉన్నది, బిడ్డలు లేరండి, వివాహమై చాలా సంవత్సరాలు అయిందండి. దయచేసి గమనించండి ప్రియా దేవుని జనాంగమా, ప్రియా సహోదరి చెల్లి, నీ జీవితంలో కూడా ఎలాంటి అనుభవం ఉన్నదేమో. వివాహమై చాలా సంవత్సరాలు అయిందేమోనమ్మా, వివాహమై చాలా ఏండ్లు గడిచిపోయిందేమో తల్లి, నీ బిడ్డలకి బిడ్డలు కలగట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. అయ్యో పెండ్లయ్యేంత కాలమైనా నాకు పిల్లలు లేరని నువ్వు కూడా దుఃఖపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ఎన్నో దినాలు నిద్రలేని రాత్రులు గడిపావేమో, కన్నీరే అన్నపానలైన అనుభవాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావేమో. ఇదిగో ఈ దినమున దేవుని వాక్యం అంటుంది, దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. బిడ్డలు లేని నీ దుఃఖాన్ని బిడ్డలు కలిగిన తల్లిగా మార్చి నీ దుఃఖాన్ని, నీ యొక్క వేదనని ఆయన ఆనందంగా సంతోషంగా మార్చునుగాక. దేవుని వాక్యంలో చూస్తుంటే ఈ హన్నమ్మండి షిలోహులోని దేవుని మందిరంలోనికి వచ్చి ఆ సంవత్సరం కన్నీటితో ప్రార్థన చేసుకుంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలలో చూస్తేనండి ఆమె అన్నపానములు మాని బహు చింతాక్రాంతురాలు, బహు దుఃఖాక్రాంతురాలు అయి హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తూ అంటుంది, అయ్యా దయచేసి ఒక్క మగబిడ్డను నీవు నాకు దయచేస్తే, ఒకే ఒక్క మగబిడ్డను నాకు దయచేస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నీకు ఇస్తానయ్యా. లోకంలో గొడ్రలని నింద అనుభవిస్తున్నానయ్యా, గుండె బద్దలైపోతుందయ్యా, వేదనాభరితమైన జీవితం గడుపుతున్నానయ్యా, అయ్యో నా జీవితంలో నింద మిగిలిపోయిందయ్యా, కన్నీరే నాకు అన్నపానాలు అయిపోయినాయి బాబు, ఒక్క బిడ్డను దయచేయ్యా, నా దుఃఖానికి మూలం బిడ్డలు లేకపోవటమేనయ్యా, ఒక్క బిడ్డను నీవు నాకు దయచేస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నీకు ఇస్తాను అని చెప్పి మృక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకుంది. దేవుని జనాంగమా, ప్రియా తల్లి, ప్రియా చెల్లి, ధైర్యం తెచ్చుకోవా.
ఈరోజు దేవుని సన్నిధిలో నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలి. నా మందిరంలో వారిని ఆనందింపజేస్తా. ఇప్పుడు ఆనందింపజేస్తాడు. హన్నమ్మకు వలె నీవు కూడా దేవుని మందిరంలోనికి రా. నీవు కూడా దేవుని సన్నిధానంలోనికి రా. దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో దేవుని సేవకులు చెప్పే మాటను విని ఆ మాట మీద నమ్మకం ఉంచితే నీ దుఃఖమును, నీ యొక్క వేదనను ఆయన తొలగజేసి సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆనందింపజేస్తాడు. అన్నం వేండి అలాగును దేవుని సన్నిధిలో మనవి చేసుకుంది. తరువాత అక్కడ ఉన్న దైవజనుడు ఏలీ భక్తుడు కాస్త అపార్థం చేసుకుని వేరేగా మాట్లాడినా తర్వాత ఆమె సంగతి అంతా చెప్తే అప్పుడు అంటున్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు, యెహోవాతో నీవు మనవి చేసుకొనిన దానిని ఆయన దయచేయునుగాక. ఎంత గొప్ప మాట అండి. ఆ మాట నమ్మిందండి, పదే పదే తలపోసుకుంటుందండి. ఆ తర్వాత జ్ఞాపకం చేస్తే వారు తమ ఇంటికి పోగా తన భర్త హన్నమ్మను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను, కనుక ఆ గొడ్రాలు అనబడిన తల్లి గర్భవతి అయింది. ఓ ఎంత అద్భుతమైన కార్యం! మన యొక్క ఆనందానికి, మన యొక్క సంతోషానికి అడ్డుగా ఉన్న ఇలాంటి అనుభవాలు ఏవో అవన్నీ తొలగిపోతే మనం ఆనందిస్తాం. హన్నమ్మ ఆనందం ఆమెడు దూరంలో ఉండటానికి కారణం గొడ్రాలుగా మిగిలిపోవటం. ఇప్పుడు ఆ గొడ్రాలు అనే నింద తొలగిపోవటానికి గల కారణం, ఆయన మందిరంలో ఆమె ఆనందించడానికి గల కారణం ఏంటనంటే ఆ తల్లి షిలోహులోని మందిరంలోనికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. దైవజనుడు చెప్పిన మాట విన్నది, నమ్మింది. నమ్మిన ఆ తల్లి ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుని జనాంగమా, ప్రియా చెల్లి, తల్లి, ఇదిగో ధైర్యం తెచ్చుకో. నా మందిరం మందు నేను వారిని ఆనందింపజేసేదను. నమ్ముతున్నావా ఈ మాటలు? ఏమండి, మీ అందరు ఎట్లానే చెప్తారండి, చరిత్రలో జరుగుతాయండి అవి ఎవరో మనం చూడలేదు కదండి అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి రాస్తున్న మాట ఏంటనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్న నేడు యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నేను ఒక్క విషయం జ్ఞాపకం చేస్తా. ఇలాగనే పెళ్ళయ్యి ఓ కుటుంబం ఉన్నదండి, మంచిగా దేవుని సన్నిధిలో ఉంటున్న కుటుంబమే. ఆ కుటుంబానికి పెళ్ళయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 5 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది, బిడ్డలు లేరు. అనేక మంది చులకనగా చూస్తున్నారు. ఇదిగో ఈయనకి ఆశీర్వాదం లేదు, ఇంకేన ఆశీర్వాదం గురించి ఏం చెప్తాడు. అనేక మంది నిందిస్తున్నారు. ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా అదొక వెలితిగా కనపడుతుంది, అదొక కుదువుగా కనపడుతుంది. ఆ పరిస్థితులలో ఆ కుటుంబానికి కన్నీరే అన్నపానాలుగా మిగిలిపోయాయి. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారండి. అయితే ఆ వ్యక్తి తన కుటుంబం, తన భార్య దేవుని మందిరంలో కూర్చున్నారు. వాళ్ళ వేదన అంతా చెప్పుకున్నారు. ప్రార్థన చేయటానికి నోట నుంచి మాటలు రావట్లా, వేదన ఒక్కటే మిగిలిపోయింది. నిందలో నిట్టూర్పులు, పలచన చేయబట్టం, చులకన చేయబట్టం, ఏం చేయటానికి కూడా దిక్కుదోచని పరిస్థితులు. ఏమని నోరు తెరిచి మాట్లాడతారు? ఏ మాటని చెబుతాము? హృదయం అంతా అలాగున భారభరితంగా నిండిపోయి ఉన్నది. వేదన, కన్నీరు, ఓ భయంకరమైన ఇబ్బందులు వారికి మిగిలిపోయాయి. ఆ పరిస్థితులలో దేవుని మందిరంలో కూర్చొని కన్నీరు కార్చి అలాగున హృదయంలో ఉన్న వేదనంతా కుమ్మరించారు. తగిన కాలం వచ్చింది. దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటనంటే ఆ జంటకు పెండ్లైన 13 సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఆ మందిరంలో ప్రార్థన చేసుకున్న ఆ జంటని దేవుడు గర్భఫలంతో దీవించాడు, కృప చూపించాడు. ఈ రోజున బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా మార్చబడ్డారు. నేను ఇందాక చెప్పింది చరిత్ర, ఇప్పుడు చెప్పేది వాస్తవం. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే. నా జీవితంలో పెండ్లికి ముందు పరిచర్యకు వచ్చా, పెండ్లి అవ్వకముందే దేవుని సేవకు వచ్చా. పెండ్లై సంవత్సరాలు గడిచిపోయింది, బిడ్డలు లేరండి, గర్భఫలం లేదండి. పెండ్లైన 13 సంవత్సరాల తర్వాత ఆయన మందిరంలో కూర్చొని కన్నీరు కార్చుకుంటుంటే దేవుడు మా దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని జనాంగమా, నా తల్లి చెల్లి, బిడ్డలు లేరని దుఃఖపడుతున్నావేమో, మీకు చరిత్ర జ్ఞాపకం చేశా. చరిత్ర తిరగరాసే దేవుని నమ్మితే మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో అందుకు నేను సాక్షిని, అందుకు నా కుటుంబం సాక్ష్యమండి. ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న నీవు ఇవి బూటకం, కల్పనా కథలు అని అనుకోవద్దండి. అనుకునేవాళ్ళు దాని ప్రతిఫలం అనుభవిస్తారు. నమ్మితే నమ్మిన ప్రతిఫలం కూడా నీవు అనుభవిస్తావు. నేను నమ్మా, నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఎంత గొప్ప దేవుడు!
అందుకని ఆయన అంటున్నాడు, నా మందిరమందు నేను వారిని ఆనందింపజేసేదను, నా మందిరమందు నేను వారిని ఆనందింపజేసేదను. ఏం చేస్తే? ఆయన మందిరంలోనికి వస్తే, ఆ ప్రార్థన చేసుకుంటే, దైవ సేవకులు చెప్పే ఉపదేశాన్ని విని తృణీకరించగా, హేళన చేయక, ఎగతాళి చేయక నువ్వు నమ్మితే అప్పుడు ఆయన మనల్ని ఆనందింపచేస్తాడు. ఈ సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న మనం మందిరానికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడు మీకు సమీపంలో ఉంచిన ఓ మంచి మందిరాన్ని చూసుకోనండి. దేవుడు మీకుంటూ ఏర్పాటు చేసిన సేవకుడు ఉంటాడే, ఆ సేవకుని యొక్క దేవుడు చెప్పే ఉపదేశాన్ని వినండి. సేవకులు అంటే లెక్క లేకుండా, సేవకులు చెప్పే ఉపదేశాన్ని లెక్క లేకుండా తృణీకరించితే అయ్యో, దాని ద్వారా మనకే కదండి నష్టం. దేవుడు నమ్మదగిన వాడండి, మనుషుల వైపు చూడొద్దండి, మందిరానికి వెళదామండి, దేవుని సన్నిధిలో గడుపుదామండి. ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసుకొని సేవకులు చెప్పే ఉపదేశాన్ని వింటే, ఆ విన్న ఉపదేశాన్ని నమ్మితే అన్నమ్మ జీవితం ఎంత ఆనందంతో నింపబడింది. ఆయన మందిరంలో కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా నా దుఃఖాన్ని దేవుడు బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా చేసి మా కుటుంబాన్ని సంతోషంతో నింపాడండి. ఈరోజు దేవుని వాక్యం అదే అంటుంది, నా మందిరమందు నేను వారిని ఆనందింపజేసేదను. ఇంకేం చేస్తే ఆనందింపజేస్తాడు? మనందరికీ తెలిసిన విషయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటేనండి, అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళతారు. వారిలో ఓ వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి సుంకరి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకని లోపలికి వస్తున్నారు. ఆ ప్రాంగణం దగ్గరికి రాగానే సుంకరి దేవుని ఆలయంలోనికి వెళ్ళటానికి ధైర్యం చాలక బయటే ఉండిపోయాడు. కానీ పరిసయ్యుడు రొమ్మిరుసుకొని లోనికి వెళ్ళిపోయి ఇక ప్రార్థన మొదలు పెడుతున్నాడు. అయ్యా, నేను దొంగ వలే ఉండనందుకు వందనాలు, నేను నీకు వారంలో 2 సార్లు ఉపవాసం అంట, నీకు అయ్యి ఇస్తా ఇయ్యి ఇస్తా, దేవునికి తెలియదా? దేవునికి బాగా తెలుసుగా. కానీ ఈయన చెబుతా ఉన్నాడు. ఈ వ్యర్థమైన మాటలతో కూడిన ప్రార్థన తన భక్తిని తాను కనపరుచుకునేటట్లుగా, ఎదుటివారి కంటే నేను గొప్ప అనుకునేటట్లుగా తనను తాను కనపరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఆయననే మాట ఏంటనంటే, అయ్యా, నేను దొంగ వలే ఉండనందుకు, అన్యాయస్తుల్లాగా ఉండనందుకు అని చివరిలో అంటున్నాడు. బయట ఉన్న ఈ సుంకరివాని వలె అయినా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడు. ప్రార్థన అంటే పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన అంటే పరమందున్న దేవునితో మాట్లాడటంగా. నీదేంటో ఆయనకు చెప్పుకోవాలి. ఆ దేవుడు నీకు ఏదైనా చెప్తే విని ఆనందంతో హృదయంలో దాచుకొని రావాలి. థర్డ్ పర్సన్ మధ్యలోకి ఎందుకు వస్తున్నాడు? ఇంకో వ్యక్తి మధ్యలోనికి వచ్చాడని అంటే ప్రార్థన మీద నీ ధ్యాస లేదే, ప్రభువు మీద నీ మనసు లేదే, ఆ బయట ఉన్నోడి మీదనే నీ మనసు పెట్టుకొని ఏదో వల్లిస్తున్నావు అనంటే ఇది జరిగేవి కాదుగా. ఈరోజు వాక్యం అదే అంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులలో పరిసయ్యుడు లోపలికి వెళ్ళి సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. కానీ బయట ఉన్న సుంకరి రొమ్ము కొట్టుకుంటూ ఒక్క మాట అన్నాడట, దేవా, పాపినైనా నన్ను కరుణించు. వాక్యంలో వ్రాయబడిన మాట, లోపల ఉన్న పరిసయ్యుని కంటే ఇతనిని నీతిమంతునిగా ఎంచెను అని ఉంటుంది. ఎంత ఆనందమేండి! అంటే ఆయన మందిరంలోనికి వెళ్ళి దశమ భాగం ఇయటమే కాదు, నీతిగా ఉండటమే కాదు, నీ మటుకు నువ్వు స్వనీతి అనుకుంటున్నావు. దేవుడు చూపించిన ప్రేమ కానీ, కనికరం కానీ, జాలి కానీ, ఎదుటి వాళ్ళని ప్రేమించే ఆ తత్వం కానీ లేకుండా ఎదుటి వాళ్ళని నిందించే వైఖరి కలిగి నేను బాగానే ఉన్నాను అనుకుంటే అది దేవునికి ఇష్టం కాదు కదండి. మొత్తానికి తాను లోపలికి వెళ్ళి ఇవన్నీ చేశాడు. కానీ బయట ఉన్న వ్యక్తి ఒప్పుకోలు, దేవుని ఎదుట తగ్గింపు, ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలు ద్వారా దేవుడు అతనిని ఆనందింపజేశాడు. ఓ దేవుని జనాంగమా, దేవుని మందిరంలోనికి వచ్చాక మనం కూడా మన పాపములను ఒప్పుకొందుముగాక, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి క్షమించబడు నిమిత్తం బాప్తిస్మం పొందుదాంగాక. బాప్తిస్మం పొందిన మనం ఆయన సన్నిధిలో ఉపదేశ క్రమంలో ఆయన రాకడ వరకు మన పోకడ వరకు నిలిచి ఉందుముగాక. తద్వారా దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తేనండి, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములను ఒప్పుకొని చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన
ఆలకిస్తా, వారి దేశాన్ని బాగు చేస్తా, వారి పంటలను సమృద్ధిగా నింపుతా, పాడి పంటలను ఆశీర్వదిస్తా. తద్వారా దేశానికి సంతోషంగా, దాని ద్వారా దేశానికి ఆనందంగా. దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో, నీ కుటుంబానికో, నీ గ్రామానికో, నీ ప్రాంతానికో కలిగిన కరువులు, వేదనలు, వచ్చిన నష్టాలు, అనేకమైన ఇబ్బందులు, తెగుళ్ళు, వీటన్నిటి ద్వారా దుఃఖం మిగిలిందేమో, కష్టం మిగిలిందేమో, కన్నీరే మిగిలిపోయాయేమో. కానీ వాక్యం అంటుంది, ఇదిగో అలాంటి అనుభవాలలోనట ఆయన మందిరంలోనికి వచ్చి, ఆయన మందిరంలో మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టి తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే ఆయన దేశమును బాగు చేస్తాడు, దేశానికి స్వస్థతనిస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు, నీకు ఇస్తాడు. తద్వారా దేవుడు మనకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. అంచేత ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటన్నానంటే, ఆయన ఇచ్చే ఆనందం, ఆయన మందిరంలో ఆనందింపజేస్తా అంటున్నారు కదా. ఆ మందిరంలో ఆనందం ఎట్లాగుని వచ్చిందనంటే, అన్నమ్మలాగా దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయాలి, ఉపదేశం విని దానిని నమ్మాలి. రెండవది పాపములను ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన ఆనందింపజేస్తాడు. ఈ తరుణంలో మాటలు ఆలకిస్తున్న నీవు మందిరానికి వెళుతున్నావా? వెళుతున్న నీవు ఉపదేశం వింటున్నావా? ఉపదేశం విన్న నీవు పాపాలను ఒప్పుకున్నావా? ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టావా? విడిచిపెట్టి బాప్తిస్మం పొంది ఆయన సంఘంలో సహవాసంలో నిలకడగా ఉంటే ఆయన నిన్ను ఆనందింపజేస్తాడు. రెండవది, ఆ సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆ మందిరంలో నువ్వు ఏం చేస్తే ఆనందింపజేస్తాడు? ఈ మాట అన్నామని చెప్పి కొంతమంది బాప్తిస్మం తీసుకునేదాకా మందిరంలో ఉంటున్నారండి, తర్వాత మాయమైపోతారు. అదేమన్నానంటే మాకు ఆనందం దొరకట్లేదండి అని అంటారు. ఎలాగునొచ్చిద్దండి ఆనందం? వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం, అలాగనే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం 19 నుంచి 21 వచనాల్లో చూస్తే సమూయేలును గురించి జ్ఞాపకం చేస్తాడు. బాలుడైన సమూయేలు ఏఫోదు ధరించుకొని షిలోహులోని దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు, యాజకుని యొద్ద నిలుచొని ఉన్నాడు. అంతేకాకుండా అతడు దేవుని స్వరాన్ని విన్నాడు. చివరికి అలాగున్న మందిరంలో పరిచర్య చేస్తున్న ఆయన జీవితానికి కలిగిన ఆనందం ఏంటో తెలుసండి? అతని కీర్తి, అతని నోట నుండి ఏ మాట వచ్చునో ఆ మాటను దేవుడు జరిగిస్తున్నాడు. చివరికి ఆ సంగతి దాను పట్టణం మొదలుకొని అదిగో బేర్షెబా వరకు వ్యాపించింది. ఆయన ఖ్యాతి, ఆయన కీర్తి ఎలాగను వ్యాపించేసరికి ఆయన ఆనందం అమితమైంది కదండి. ఈ రోజున నీ కీర్తి కూడా నలుదిశలా వ్యాపించాలి, నీకు కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలి అని అంటే ఆయన మందిరంలో నిలిచి పరిచర్య చేసేవారిగా మనం ముందుమగాక. పరిచర్య చేయట్లేదండి ఈ మధ్యకాలంలో చాలామంది. అలాగున్న మందిరాలకు వెళ్ళటం రావటమేనండి. అంతేకాకుండా చివరికి వేసిన కుర్చీ పైన కాస్తంత దుమ్ముంటే కూడా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చేంజ్ అయిపోతున్నాయండి. మేము ప్రభువులోనికి వచ్చిన తొలి దినాలలో ఎక్కడో 1989 సంవత్సరం 90 సంవత్సరాలలో సేవ పరిచర్య అని అంటే ఏకంగా బైబిల్ పట్టుకొని బోధ చేయటం కాదండి, దేవుని మందిరంలో పరిచర్య చేసామండి. మైకులు కట్టాము, దించామండి, చాపలు వేసాము, తీసామండి. అయ్యో ఎన్నో రీతులుగా పరిచర్య చేస్తే ఆ రోజు మమ్మల్ని మంది చులకనగా నవ్వుకున్నోళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానండి వారికి లేని గొప్ప ధన్యత సేవలో ఈ రీతిగా సువార్తను ప్రకటించే భాగ్యం ఇచ్చాడు. ఏమండి, పరిచర్య చేయటం ద్వారా మందిరంలోనికి వచ్చి సంఘంలోనికి వచ్చి ఆ సంఘంలో సహవాసంలో నువ్వు పరిచర్య చేయటం ద్వారా నీ ఖ్యాతి వ్యాపకం అయ్యేటట్టు చేస్తాడు. తద్వారా మనం ఆనందం పొందుకుంటాము. అందుకనే ఫిలిప్పీలకు రాస్తున్న ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు అన్న ఒక మాట అంటాడు. 4వ అధ్యాయంలో 18 నుండి 19 వచనాల్లో మనం చూస్తే ఆ సేవకులకు ఉపచారం చేయటం వలన కూడా ఆనందం కలుగుతుంది అని అంటాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా, నా ప్రార్థనా మందిరం ముందు వారిని ఆనందింపజేసేదను. మొదటిది, ఆయన మందిరంలోనికి వచ్చి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందటం ద్వారా ఆనందింపజేస్తాడు. రెండవది, బాప్తిస్మం పొందిన మనం మందిరంలో, సంఘంలో, పరిశుద్ధుల గుంపులో, సహవాసంలో
ప్రార్థన చేయటంలో, రొట్టె విరవటంలో, ఆ ఉపదేశ క్రమంలో మనం నిలిచి ఉండి పరిచర్య చేయటం ద్వారా దేవుడు ఆనందింపజేస్తాడు. ఇంకొక మాట ఏంటో తెలుసండి, బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో గుర్తు చేసుకుంటే 10వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుని యొక్క ఆ స్వరం వినే భాగ్యం. పిలుస్తున్నాడు, సమూయేలా సమూయేలా అనగానే ఎరగక దైవజనుడై ఉన్న ఏలీ దగ్గరికి వెళతాడు. ఓసారి అయిపోయింది, రెండవసారి అయిపోయింది, తర్వాత పెద్ద ఆయన చెప్తున్నాడు, ఈసారి నువ్వు రావద్దు, చిత్తమునైనా నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పి అన్నారు. అప్పటికే యెహోవా ప్రత్యక్షత అరుదైపోయింది. కానీ మరల బాలుడైన సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, దేవుని మాట ప్రత్యక్షమవుతుంది. ఆ దైవ స్వరము యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలీయులకు చీకటి కాలంలాగా ఉన్న సమయంలో తిరిగి మరలా దేవుడు బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షమై ఇశ్రాయేలీయులకి గొప్ప దీవెన కలుగు చేశాడు. తద్వారా మనకు ఆనందం కలిగిద్ది. బాలుడగు సమూయేలు దైవ ప్రత్యక్షతను పొందుకొని ఆనందించాడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు, 34వ అధ్యాయం నిర్గమకాండం 29వ వచనంలో చూస్తే దేవుడు మోషే భక్తులను కూడా ఆనందింపజేశాడు. కారణం ఆయన ముఖ దర్శనాన్ని, అయా నేను చూడాలి. కానీ ప్రభు అన్నాడు, నన్ను చూచి ఏ నరుడు బ్రతకలేడు. ఓ పని చేయి, నీ కోరికొన్నది కాబట్టి ఈ రాయి ఎక్కడి నుండి అవతల బండ వరకు నేను దాటి వెళతా, ఈ 2 బండలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నువ్వు నిలవబడు, ఆ వెనుక భాగాన్ని నువ్వు చూస్తావన్నానంటే అలాగును చూచి తరించాడు. చివరికి ఆయన కొండ దిగి వస్తుంటే అదిగో మోషే భక్తుని యొక్క ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుందండి. ఆయన ముఖాన్ని చూడలేకపోయారండి, అందుకే ముసుగు వేసుకున్నాడు. ఎంత గొప్ప ఆనందం అండి, ఎంత గొప్ప దీవెనండి. ఏమండి, దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రభు మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏ రోజైనా ప్రభు అని స్వరం వినిపించని అడుగుతున్నామా? నీ ముఖ దర్శనం చేసుకోవాలయ్యా కోరిక కలిగి ఉన్నామా? అయ్యా నిద్రలో కలలో అబ్రాహామునకు దేవుని వాక్యం, యెహోవా వాక్కు కలలో ప్రత్యక్షం అయ్యి ఉన్నదయ్యా, నాకు కొన్ని వాక్యం చూపించయ్యా అడుగుతున్నావా? అసలు ఆ కోరిక ఉన్నదా? భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని, అదేది అనంటే నేను ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన మందిరంలో నేను అలాగున ఉండాలి. ఎంత గొప్ప భాగ్యం అండి. అడుగుతున్నాము మనము. ప్రియుడైన యోహాను పద్మాసు ద్వీపములో ప్రభు దినమందు పరవశుడైపోయాడండి, ఒంటరిగా ఉన్నాడండి. మనం ఒంటరి వాళ్ళం అయిపోతే ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆలోచనలు వస్తాయి. నూతినో గోతినో చూసుకొని ప్రాణం తీసుకుందాంగా, వచ్చే ట్రైన్ కింద తలకాయ పెట్టి వెళ్ళిపోదాంగా. ఒంటరిగా ఉంటే నీకు నాకు వచ్చే ఆలోచనలు ఇవి. కానీ వాక్యం ఎరిగిన పిల్లలకు వచ్చే ఆలోచన ఏంటనంటే ఓ ధైర్యం. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, జంటగా దేవుడు తోడై ఉండటానికి వచ్చాడు. బేతేలులో ఒంటరిగా ఉండిపోయాడు, యబ్బోహురేవు దగ్గర ఒంటరిగా ఉండిపోయాడు, దేవుడు దిగి వచ్చాడు. హాగరమ్మ బిడ్డను పెట్టుకొని ఒంటరిగా ఉండి అల్లలాడిపోతుంది. నెలలతో ఉన్న ఆమె అయితే మొదట్లో అయ్యో నా చేత వెట్టి చాకరీ చేయించుకొని ఇంత చేయించుకున్న నన్ను మర్చిపోయారు అనుకొని బాధపడింది. కానీ ప్రభు ఆమెకు తోడై ఉన్నాడు, ప్రభు ఆమె బిడ్డకు తోడై ఉన్నాడు. ఓ ఇది నాన్న దేవుని వాక్యం అంటుంది, నా మందిరం మందు నేను వారిని ఆనందింపజేస్తుందని. ఏం చేస్తే? ఒకటి, మందిరంలోనికి వచ్చి ఉపదేశమిని పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందితే ఆనందం. రెండవది, ఆ సంఘంలో మందిరంలో నిలిచి పరిచర్య చేస్తే ఆనందం. మూడవది, ఆయన ప్రత్యక్షత మనకు కలిగితే ఆనందం. రాకళ్ళ ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయనను కన్నులార చూచటం కొరకు ఎదురు చూద్దాం. ఆ రీతిగా మేలు పొందుకొని ఆనందం పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో విమోచన స్వరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ మాటలు ఆలకించిన మా ప్రియులైన ఈ తల్లిదండ్రులను, సహోదరి సహోదరులను మీరు దీవించండి. క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి ప్రతి వారిని మీరు సంధించండి. మాటలు ప్రతి వారి వినికిల్లో కార్యసిద్ధి కలుగు చేయుటకు సహాయం చేయమని, దీని ద్వారా అనేక మందిని మీకు ఇష్టలుగా, మీకు తగిన వారిగా, మీ ఎదుట చక్కనైన పరిస్థితులు కలిగిన వారిగా, మీ ఎదుట పరిశుద్ధులుగా జీవిస్తూ అనేక మందిని ప్రోత్సాహపరిచే, వెట్ట కలిగించే జీవితాలు మాకు కలుగు చేయమని, మీరు రాకడ వరకు మా పోకడ వరకు మేము పరిశుద్ధులుగా నిలిచే భాగ్యం కలుగు చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనకెల్లరికీ తోడయ్యుండి తన కృపలో బహుగా వరిదిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.